మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హరిత మామూలుగా అంటూ ఉంటారు, మంచిగా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి అంటూ ఉంటారు. బట్ అది విననికి మనకు ఆ టైంలో చాలా బాగుంటుంది. మనం ఎందుకున్నాం, మనకు తోపులం, మనకి ఏదొచ్చినా ఓకే అనుకుంటాం. బట్ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం చాలా కృంగి కుసించి అంటారు, కుమిలిపోతారు. కొంతమంది మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉంటారు. అందుకే నేను అనుకుంటాను హరిత, పర్సనల్గా భగవంతుని మనం డబ్బు కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి కన్నా ఏదొచ్చినా తట్టుకునే శక్తి కావాలి, ఆరోగ్యం కావాలి. ఈ రెండు ఉంటే అంతకు మించిన కోటీశ్వర్లు ఉండరు. కొంతమంది ఉంటారు చిన్ని చిన్ని కష్టాలకి ఓ ఏడుపులు, భగవంతుడు మాకే ఇచ్చాడు, మేము మంచిగా ఉన్నాం, చెడ్డ వాళ్ళకే కాలం. రైట్, అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలీదు, బట్ ఉంది. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి నవ్వుతూ చాలా బేర్ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, రాకుండా ఎవరు ఉండరు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదిరించి మనం ధైర్యంగా నిలబడాలి? ఫస్ట్ ఒక్కటి చెప్తాను, ఇది హార్ట్ ఉంది కదా, అందరికీ హార్ట్ ఉంది కదా. ఆ హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుందంటే ప్రేమ. రైట్, దానికి కావాల్సింది లవ్. లవ్ ఎప్పుడైతే తగ్గిద్దో తన లైఫ్ లో, అంటే దానికి ఆ ప్రేమించే వాళ్ళని లేరేంటి అన్నప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. మనం ఆ ఎమోషనల్ గా ఎవరితో కనెక్ట్ అవ్వగలము, నాకు ఆ ప్రేమ ఎక్కడి నుంచి దొరుకుతుంది అని ఆ ప్రేమ వెతకడానికి, అందుకే కదా లవ్ సింబల్ వేస్తాము. అది బ్రేక్ అయిపోగానే మళ్ళీ హార్ట్ ఇరిగిపోయింది అన్నట్టు 2 ముక్కలు చేసి పెడతారు. రైట్, సో హార్ట్ కి ఏం కావాలంటే ప్రేమ. అది ఉన్న రోజులు మనిషి అన్ని, నీకు డబ్బులు తక్కువ ఉన్నా సరే దే విల్ బి హ్యాపీ. రైట్, అంటే మిడిల్ క్లాస్, నేను పూర్ అని ఏమి ఉండదు, దే విల్ బి హ్యాపీ. అక్కడ కొంచెం ప్రేమ తగ్గటం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఫుల్ఫిల్మెంట్ అవ్వట్లేదు చుట్టుపక్కల వాళ్ళలో అనగానే అదే పెద్ద ప్రాబ్లంగా స్టార్ట్ అవుతుంది. బికాస్ దెర్ ఇస్ నో బడీ టు షేర్. అందరూ ఉన్నా దెర్ ఇస్ నో పర్సన్ హూ విల్ లవ్ మీ అన్కండిషనల్లీ. అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఇంకొకటి, కష్టాల గురించి మాట్లాడాలంటే నంబర్ 1, ప్రతి మనిషి లైఫ్లో కష్టాలు వస్తాయి. దాన్ని ఎదిరించే కెపాసిటీ కూడా మన బ్రెయిన్కి ఉంది. కరెక్ట్, బ్రెయిన్ ఈజ్ వెరీ లాజికల్, హార్ట్ ఈజ్ ఇల్లాజికల్. బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందంటే, వచ్చింది అయితే ఏంది బై, నడు ముందుకి, ప్రాబ్లం వస్తే ఏంది, నేను చనిపోవాలా, నేను చనిపోను, నడు ముందుకి, ఎందుకు పోవాలి మనం, అలాంటి స్ట్రాంగ్ బ్రెయిన్. హార్ట్ మాత్రం నన్ను మోసం చేశారు, నేను భరించలేకపోతున్నా, నా గుండె బరువు అయిపోయింది, కుళ్ళి ఏడుస్తారు. ఎస్, సో రెండిటి బ్యాలెన్స్ ఉండాలి మనకి. కరెక్ట్. సో అంటే పెద్ద స్టార్మ్స్ వచ్చినప్పుడు కొంచెం తట్టుకుందాం, ఆ సుడిగుండాలు వచ్చినప్పుడు, ఆ పెద్ద పెద్ద హిట్టింగ్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ దట్ కేపబిలిటీ, వీ ఆల్ హ్యావ్ దట్ కేపబిలిటీ. బట్ ఏంటంటే ఎమోషనల్ హెల్ప్ తీసుకోవచ్చు. నేను కోచ్ అయ్యాక నాకు తెలిసిన నంబర్ 1 లెసన్, ఇట్ ఈస్ ఓకే టు బి నాట్ ఓకే సమ్ టైమ్స్. మన హార్ట్ ఈసీజీ తీసినప్పుడు చూడు, ఇలా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అండ్ దట్ ఈస్ వర్కింగ్ ఆఫ్ అ ఫంక్షనింగ్ ఆఫ్ అ హార్ట్. నిజమే కదా, ప్లేన్ వే వచ్చిందంటే కరెక్ట్, నిజమే. అంటే లైఫ్ ఏం చెప్తుంది హార్ట్, వాట్ ఈస్ ద లెసన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద హార్ట్, దట్ ఇట్ విల్ బి ఓకే సమ్ టైమ్స్, ఇట్ విల్ నాట్ బి ఓకే సమ్ టైమ్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడపిల్లలకి మనది మూన్ సైకిల్, అబ్బాయిలది సన్ సైకిల్. మనం ఆ 2 ఆపోజిట్స్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ ద కోర్ లెవెల్. మనం డీప్ అర్థం చేసుకోవాలి ఆ సైన్స్ నుంచి. నాకు ఈ బాటిల్ లా కనబడుతుంది, వాళ్ళకి మాత్రం ఇంకేదో బాటిల్ లా కనబడింది అనుకోవచ్చు. వాళ్ళ థాట్స్ వాళ్ళవి, దే ఆర్ డిఫరెంట్ అండ్ వీఆర్ డిఫరెంట్. నీకు నా బాధ అర్థం కాదు అని ఇదో పెద్ద కష్టం ఆడపిల్లలకి. రైట్, ఎస్ ఆర్ నో? వాళ్ళకి అర్థం కాదు, బికాస్ దే ఆర్ మేడ్ డిఫరెంట్, దేర్ బాడీ ఈస్ డిఫరెంట్. వాళ్ళ ఫిజికల్ ఎక్స్ట్రా స్టామినా ఉంటుంది, గర్ల్స్ లో అది ఉండదు. కానీ ఎమోషనల్ గా వీళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. ఆడపిల్లలు ఎక్కువ ఎమోషనల్ స్ట్రాంగ్ ఉంటారు. మనం సపోర్ట్ సిస్టమ్ ఇస్తాం వాళ్ళకి, ఓన్లీ దెన్ వాళ్ళు బయటకు చేయగలుగుతారు. నేను ఇంట్లో అన్ని చూసుకుంటున్నాను, నువ్వు వెళ్ళు ధైర్యంగా అన్న ధైర్యం ఈ ఆడపిల్ల ఇస్తుంది. ఈ అమ్మాయి సిలిండర్ ఎత్తలేదు, అమ్మాయి అంటే నేను కూడా అనుకో, బట్ వైఫ్ సిలిండర్ ఎత్తలేదు, బికాస్ వీఆర్ నాట్ బోర్న్ ఫర్ దట్. ఫిజికల్ గా మనకు అంత స్ట్రెంగ్త్ ఉండదు, వాళ్ళు దానికోసం తయారయ్యారు. అందుకే కదా రెడ్డర్ వీఆర్ మేడ్ ఫర్ ఆపోజిట్స్ అంటే వీఆర్ బోర్న్ ఆపోజిట్స్, దాట్స్ ఇట్. మరి ఇప్పుడు ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రాబ్లం అన్నది ఫస్ట్ అది చిన్నదా పెద్దదా అన్నది మన మీదనే ఉంటుంది. పెద్ద ప్రాబ్లంని చిన్నగా కూడా చేసుకొని అది ఇంత అని ఫుట్బాల్ బాగినట్టు అన్నా బాధొచ్చు. లేదు, చిన్న ప్రాబ్లం వాళ్ళేదో ఒక డైలాగ్ అంటారు, నీకు ఇది కూడా రాదా అని, ఓ మై గాడ్ నాకు ఇది కూడా రాదని అన్నారు అని ఫోన్ చేసి గంటలు అన్నా ఏడవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క అమ్మాయి అదే ప్రాబ్లము 15 days బ్యాక్ పిచ్చ లైట్ తీసుకునేది, 15 days తర్వాత అదే ప్రాబ్లమ్ గుక్కబెట్టి ఏడ్చి నలుగురికి చెప్పుకొని రభస చేస్తుంటుంది.
దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మూన్ సైకిల్. విల్ హ్యావ్ ద పీరియడ్ సైకిల్. ఓకే. ఆ పీరియడ్స్ వల్ల మన వల్ల ఏమవుతుందంటే మన హార్మోనల్ చేంజెస్. ఒక చంద్రుడు ఎలా ఉంటాడు, అమావాస్యకి కనిపించకుండా పోతాడు, పౌర్ణమికి నిండుగా ఉంటాడు. ఆడపిల్ల అలాంటిది. వీ విల్ కీప్ చేంజింగ్ ఎవ్రీ డే. మంత్ మొత్తం మన మూడ్ స్వింగ్స్లో ఉంటాము. అండ్ దట్ ఈస్ ట్రూ. పీరియడ్స్ అయిన వెంటనే 1 వీక్ హైలో ఉంటాము, 2nd వీక్ కొంచెం పర్లేదు, 3rd వీక్ విల్ బి వెరీ, 4th వీక్ వచ్చామంటే ఇంకా అమావాస్య టైం అనమాట. మన దగ్గరికి ఏ ప్రాబ్లం, నువ్వు ఏది తీసుకొచ్చినా అది ప్రాబ్లం కిందనే కనబడుతుంది. నువ్వు దాంట్లో పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఫస్ట్ వీక్లో ఎంజాయ్ చేసిన సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూర్చొని ఏడుస్తుంటాం ఆపోజిట్ చేసుకొని. దిస్ ఈస్ హౌ వీఆర్. విమెన్ ఇలా ఉంటారు. వీఆర్ కాంట్రడిక్షన్. ఫస్ట్ వీక్ హై, నెక్స్ట్ లాస్ట్ వీక్ లో. బాయ్స్ ఆర్ నాట్ లైక్ దాట్. జెంట్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళు దే ఫాలో ద 24-hour క్లాక్ సైకిల్. వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ లెగ్గానే దే విల్ బి ఎనర్జెటిక్. నేను ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, ఈ బాస్ని కలవాలి, ఇక్కడ నేను ఇంత సంపాదించాలి, నా ఫ్యామిలీకి ఇలా చేయాలి, సెక్యూరిటీ ఇవ్వాలి. వాళ్ళ ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి. మధ్యాహ్నానికి నైట్ అయ్యేసరికి వాళ్ళు అలసిపోతారు. దే విల్ బీ ఫీలింగ్ లైక్ నాకు ఎవ్వడు వద్దురా బాబు, నువ్వేం నస పెట్టకి ఇప్పుడు నన్ను వదిలే అంటారు. హస్బెండ్ ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి, ఒక జెంట్స్ ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి. 24 అవర్స్లో వాళ్ళు మార్నింగ్ ఎనర్జెటిక్, నైట్ అయ్యేసరికి ఎగ్జాస్టెడ్. ఫిజికల్గానే అనట్లేదు, ఎమోషనల్గా కూడా దే విల్ బీ ఎగ్జాస్టెడ్. ఆ టైంలో వాళ్ళకి షార్ట్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది, లేకపోతే టీవీలో ఎవరు లేకుండా హాల్లో చూసుకోవాలనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ దేర్ టైం. మనకి ఇలాంటి టైము పీరియడ్స్కి ముందు, పీరియడ్స్ టైంలో ఉంటుంది. అండ్ దట్ సూపర్ ఓకే. దట్ సూపర్ ఓకే. ప్రాబ్లమ్స్ని ఈరోజు నేను అదే అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే, కోచ్గా నేను వెళ్ళి అబ్జర్వ్ చాలా మందిని కలిసాను రాధా. ఇట్స్ నాట్ ఒకరిని నేను చూసేసి చెప్పేట్లేదు. We follow opposite cycles, we have opposite cycles, but we try to make them together, which will not happen. అవ్వదది. వాళ్ళు డిఫరెంట్, వీళ్ళు డిఫరెంట్, అమ్మాయి డిఫరెంట్, బాయ్ డిఫరెంట్. నువ్వెందుకు డిఫరెంట్ ఉన్నావు మనం క్వశ్చన్ చేయలేం, బికాస్ గాడ్ క్రియేటెడ్ అస్. ప్రపంచంలో మన దేవుడు తయారు చేసినప్పుడు నువ్వు ఎట్లా తయారు చేస్తావు అని ఎట్లా క్వశ్చన్ చేస్తాం? ఓకే, నువ్వు ఇంత బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చావు, వీఆర్ హ్యాపీ. ప్రాబ్లమ్స్ ఎవరికి రావు రాదా? ఎందుకు రావు? ఎవరికి రావు? చిన్న పిల్లలకి ఎగ్జామ్స్ అంటేనే పెద్ద ప్రాబ్లం. చిన్న పిల్లలకి ఎగ్జామ్స్ అనగానే ఇలా అనుకుంటారు. నేను అదే నన్ను మా కొడుకుని, అరే మీరు ఏం మాట్లాడుకుంటారంటే, ఎగ్జామ్ చాలా కష్టంగా వచ్చిందంటే అదే వాడు పెద్ద కష్టం. నిజమే. పెద్దగా ఏ కొద్దీ జాబ్ లో ఏదైనా ఇన్సల్ట్ చేస్తారు, అదే వాళ్ళ పెద్ద కష్టం. ఏ టైంకి ఆ టైం మన పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. బట్ దట్ డజంట్ మీన్ వీ హ్యావ్ టు స్టాప్ సమ్వేర్. ఆ ప్రాబ్లమ్ ని చిన్నగా చేసుకునే చాయిస్ కూడా మన దగ్గరే ఉంది. అండ్ ఇట్ ఈస్ ఓకే టు బి నాట్ ఓకే. నేను చాలా మందికి చెప్తాను, ఒక్కోసారి లో పీరియడ్లో ఇట్స్ ఓకే టు టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. బ్రేక్ తీసుకోవచ్చు. ఒక ఆడపిల్ల ఒక లీవ్ పెట్టచ్చు, ఎల్ఓపిలో ఒక లీవ్ పోవచ్చు. పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా అమ్మో నేను మొత్తం పని చేసేయాలి, అబ్బాయిలా పని చేసేయాలని వెళ్తా. ప్లీజ్ డోంట్ డూ దాట్. ఒక 1000 రూపాయలు 2000 పోతే పోయింది, బట్ యూ విల్ ఎంజాయ్ యువర్ పీరియడ్స్ అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మన బాడీ. ప్రాబ్లం చిన్నగా చేయాలా, పెద్దగా చేయాలా? అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్, వీక్లీ వన్స్ 1 hour మోటివేషన్ ఇస్ కంపల్సరీ. రైట్. ఆ మోటివేషనల్ స్పీకర్ దగ్గరికే వెళ్తారా, యూట్యూబ్లో వీడియోలే చూస్తారా, లేకపోతే ఎవరికన్నా పేమెంట్ చేసి థెరపిస్ట్ దగ్గరికే పోతారా, దట్ డజంట్ మ్యాటర్. బట్ మన వాళ్ళతో కాకుండా ఒక అవుట్ సైడ్ పర్సన్తోని మనం ఒక మోటివేషన్ అనేది వీక్లీ వన్స్ 1 hour కావాలి. మన బ్రెయిన్కి అది కావాలి. న్యూ ప్యాటర్న్స్ థింకింగ్ చెయ్యాలి అని అంటే ఇట్ నీడ్స్ దట్ మోటివేషన్. నిజమే, 100% కరెక్ట్. నిజంగా మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే ఏదైనా మనం తీసుకోవడంలోనే ఉంటుంది. మనం చిన్నది అనిపిస్తే అది చిన్నగానే ఉంటుంది, పెద్దది అనిపిస్తే పెద్దదిగానే ఉంటుంది. మోటివేషన్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.